లేదు వేసింది ఏంటి? ఈ సమయంలో ఒక చిన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. లాటిన్ భాషలో ది పాసన్ అనే ఒక మాట ఉంది. ది పాసన్ అనే లాటిన్ భాషలో పాసన్ అంటే భరించుట, బాధపడుట. ఏంటండి? భరించుట, బాధపడుట. యేసు ప్రభు వారు మన పాపాలను ఏం చేశాడండి? భరించాడు. రెండవ మాట ఏంటంటే మన నిమిత్తం ఆయన బాధపడ్డాడు. ఎందుకు భరించాడు? ఎందుకు బాధపడ్డాడు? ఏమిటి ఆయన చేసిన తప్పు? ఎందుకు ఆయన శిలువ శిక్ష వేశారు? ఏమి నేరాలు ఆయన మీద మోపారు? ఒక మనిషి మీద నేరం మోపాలంటే ఒక తప్పు చేయాలి. ఏమి తప్పు చేయకుండా ఎవరి మీద నేరాలు మోపలేను. ప్రజలైనా సరే, కోర్టు అయినా సరే, ఎవరైనా సరే, పోలీస్ స్టేషన్ అయినా సరే, ఎవరైనా సరే ఓ వ్యక్తి మీద నేరం మోపాలంటే కొన్ని కారణాలు చూపించాలి. ఆరోపణ చేయుట అంటారు దాన్ని. వాటిని ఏమంటారండి? ఆరోపణ చేయుట అంటారు. నేర ఆరోపణ చేయటము అంటారు. యేసు ప్రభు వారు ఏం తప్పు చేశారని నేర ఆరోపణ చేశారు వాళ్ళు? సమ్మహితన్ సభ ఎందుకు మరి ఆయన్ని నేరము చేసిన వారిగా నిరూపించింది? పిలాతు న్యాయస్థానం ఎదురు ఎందుకు నిలబెట్టారు? రోమా ప్రభుత్వం ఎందుకు శిలువ శిక్ష వేసింది? ఈ విషయాలు కొంచెం ధ్యానం చేసుకుని మనం 7వ మాటను చేసుకుని ముగించుకుందాం సాధ్యమైన తొందరలో. మొట్టమొదటి తప్పు ఏంటంటే ఆయన మీద చెప్పినటువంటి నేరము ఏంటంటే మరి అది మనం ఒకటొకటిగా నేర్చుకుందాం. దాంట్లోనే లాటిన్లో ఒక మాట ఉన్నది, ద క్రూసిఫికేషన్ అనగా ఏమిటంటే ఆయన మరణము అయోమయ నివృత్తి. అది ఎవరికి అర్థము కానిది. అన్యాయముగా ఆయన్ని తీర్పు తీర్చారని అర్థం. కనుక ఈయన మీద మోపినటువంటి నేరాలు ఎటువంటివి అంటే, ఒక మాట అంటాడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. తొందరగా చదవాలి ప్రియులారా. యూట్యూబ్ లో ఉన్నవారు కూడా చూసుకోవచ్చు. బైబిల్ తీసుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నువ్వు వినలేదా అని ఆయన అడిగారు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన గురించి ఎన్ని నేరాలు మోపుతున్నారో నీకు తెలియట్లేదా అని యేసు ప్రభుని ప్రశ్నించాడు పిలాతు. ఎన్ని నేరాలు మోపారో తెలుసా? 7 మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద పలికితే 7 నేరాలు ఆయన మీద మోపారు. 7 మాటలు శిలువ మీద పలికాలని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనము యేసు ప్రభు వారు మన నిమిత్తము 7 నేరాలు మోపబడ్డాడు, 7 నేరాలు భరించాడు. గమనించాలి ప్రియులారా ఈ మాటలు. మన జీవితంలో మనము పొందవలసినటువంటి ఆ నేరాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆ నేరాలన్నీ ఆయన వేసి మనము పొందవలసిన శిక్షను ఆయన మీద మోపారు. ఆయన భరించాడు, బాధపడ్డాడు. ఎందుకు బాధపడతాడండి? ఆయన తండ్రి నిర్ణయించాడు, సంకల్పానుసారంగా వచ్చాడు కదా. ఎందుకు బాధపడ్డాడు తెలుసా? ఈనాటి వరకు కూడా ఆయన 7 మాటలు కాదు కదా, ఎన్ని నేరాలు భరించినప్పటికీ ఈనాటి వరకు క్రైస్తవుడు మారలేదు. వాడి హృదయంలో మార్పు రాలేదు. ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా, ఎన్ని మాటలు పలికినా మన హృదయం కదిలించబడట్లేదు. కనుక ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్క మాటని 7 మాటలు. మొట్టమొదటిది మత్తయి సువార్త 26:61లో ఒక గొప్ప మాటని చెప్పారు. ఆయన గొప్ప నేరాన్ని ఆయన మీద మోపారు. వీడు దేవాలయమును పడగొట్టి వీడు అని ఉచ్చారణ చేసినారు వాళ్ళు. యేసు ప్రభుని తెలుసుకొని చాలా మంది కూడా ఈ రోజున ఎగతాళి చేస్తున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఎందుకు? యేసు ప్రభునే కాదండి, క్రైస్తవులు కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. క్రైస్తవ జనాంగాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు.
కారణం ఎందుకో తెలుసా? ఏమిటి కారణం? ఏమిటి? ఎందుకు యేసుప్రభుని ఎగతాళి చేస్తున్నారో తెలుసా? ఆయన తిరిగి వారి మీద తిరగబడడు గాక, తిరిగి ఆయన నేరాలని ఆయన ఆరోపించుకుని మన కొరకు ఆయన వచ్చాడు కనుక ఆయన నేరాపణలన్నీ కూడా విధించడానికి ఆయన ఏదైనా అనిపించుకుంటాడు. మొఖం మీద ఉమ్మేయించుకున్నవాడు ఈ రోజున వీడు అనిపించుకోవడానికి ఆయన బాధపడలేదు. నీ కోసం ఎవరి కోసం అనిపించుకున్నాడు ఆయన వీడు అని గమనించాలి ప్రియులారా. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన తను తాను తగ్గించుకొని మానవ రూపం ధరించుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క మరి యూదుల చేత, ఆ ప్రధాన యాజకుల చేత, పరిచయులు, శాస్త్రుల చేత, ఆయన చేత వీడు అనిపించుకున్నాడండి. ఎవరికి కొరకు ధరించాడు ఆయన? నీకోసం నాకు. ఏమిటది? చదవండి ఇప్పుడు. దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఈ రాయి మీద రాయి లేకుండా ఏమన్నారు వాళ్ళు చూపించి దేవాలయం దగ్గర తీసుకెళ్ళి, యేసు నువ్వు చూడు, ఈ దేవాలయాన్ని చూడు, మా రాజు ఎవరు కట్టారు? ఇది సొలొమోను కట్టిన దేవాలయం చూడు, దీని అందం చూడు, ఎంత ఎత్తుందో చూడు, దీని వైభవం చూడు అంటున్నాడు. యేసుప్రభుకు తెలుసు అది దేవాలయం కాదని, అది కూలగొడగా పడతాదని యేసుప్రభుకు తెలుసు. నిజమైన దేవాలయం ఎరగని మానవులని తెలుసు. ఈ రోజు వరకు దేవాలయం ఏదో ఎరగని ప్రజలు కూడా ఉన్నారని యేసుప్రభుకు ఆ రోజు తెలుసు. అందుకే యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? చదవండి. 3 దినాలలో దీన్ని పడగొట్టి, రాయి మీద రాయి కూడా నిలబడతా ఉండేది, పడగొట్టి 3 దినాల్లో ఈ దేవాలయాన్ని కడతానన్నాడు. యేసుప్రభు గారు ఏ దేవాలయం గురించి మాట్లాడాడండి? శరీరం అనే మన దేవాలయం అని మనం అనుకుంటే, ఆనాడు ఎవరి దేవాలయము? యేసుప్రభు యొక్క శరీరమును గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేవాలయమును మీరు పడగొడతారా బాబు, సిలువ వేస్తారా బాబు, నన్ను సమాధి చేస్తారా బాబు, తిరిగి 3వ దినాన్ని నేను లేస్తాను అని చెప్పటానికే, మానవాళికి అది చెప్పటానికే ఆయన సిద్ధముగా ఉన్నాడు. చాలా మాటలు ఉన్నాయి కానీ నేను అన్ని చెప్పలేను. ఒక మాటను మాత్రం చదివిస్తాను. 1 కొరింథీ 6:19 ఒక మాట ఉంది, తొందరగా చదవాలి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అయి ఉన్నదని మీరే కదా, మీరు మీ సొత్తు కాదు కనుక దేహముతో దేవుణ్ణి మహిమపరిచెను. దేవుడు దేవాలయము, దేవుని నిలయము, దేవుడుండే స్థలము. దేవుడు ఉండటానికి, మనము పూజించడానికి, మనం ఆరాధించడానికి దేవాలయాలు కట్టుకుంటాం. దేవుడు నివసించటానికి ఒక ఆలయాన్ని కట్టుకున్నాడు. ఆలయం ఏది? మనమే. అది చెప్పడానికే యేసుప్రభు వారు ఇక్కడ ఇష్టపడ్డాడు. కనుక దేవుణ్ణి మహిమ తెచ్చే దేవాలయం ఇది మనం చనిపోయినప్పటికీ తిరిగి లేస్తామనే ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. యేసుప్రభు ఏ విధంగా మరి ఆ కల్వరి శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని ఎలాగ లేపుతాడో అందుకన్నాడు తీతుపత్రికలో, దేవుడు ఆయనను లేపిన కనుక ఆయన ఆత్మచేత మనలను కూడా లేపును అని ఉన్నది. నేను అన్ని చూపించలేను, రిఫరెన్స్కి వెళ్తే నేను వివరించడానికి సమయం సరిపోదు, చెప్తున్నా. మనలను కూడా ఆయన లేపుతాడు. ఆయన మాటను ఎగతాళి చేశారు. ఆయన మీద నేరం మోపారు. ఆయన భరించుకున్నాడు ఆ భారాన్ని అంతటి. ఆయన మీద వేసిన నిందను భరించాడు. ఒకసారి పిల్లలు చేసిన తప్పులకి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? సహించుకుంటారు, భరించుకుంటారు, మింగుకుంటారు, దిగమింగుకుంటారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరి పాపాల నిమిత్తము ఆయన ఏం చేశాడండి? భరించుకున్నాడు. ప్రియ సహోదరిగా, ఆ నేరము నీ నిమిత్తము నా నిమిత్తమే మోపబడ్డాది. 2వ మాట చూసుకున్నట్లయితే 3:16 మన అందరికీ తెలుసు. మొదటి 3:16 అందరికీ తెలుసు. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు ఎరగమంటున్నాడు. ఆయన మీద చెప్పిన నేరం సంగతి అలా ఉంచండి.
మీరు తెలుసుకోండి. ఏమని? దేవుని ఆలయము మనము కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ నిరీక్షణ అయితే యేసు ప్రభు వారు ఒక క్రీస్తుగా ఆయన చనిపోయి తిరిగి 3వ దినాలు లేచాడో, నువ్వు క్రైస్తవుడిగా తీర్చబడినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఒక క్రైస్తవుడిగా తీర్చబడి కడ వరకు నువ్వు ఉండి చనిపోయినట్లయితే, నువ్వు కూడా అదే విధముగా మరి మరణం సమాధి చేయబడి యేసుక్రీస్తు రాకడకు నువ్వు కూడా ఏం చేయబడతావు? లేపబడతావు అనే నిరీక్షణ నీలో ఉండాలి. అందుకే ఆయన చెప్పటానికే ఆయన నేరం వెనకాల మనకు ఒక బాధ, ఆయనకు ఒక బాధ ఉన్నది. ఆ బాధ మనం తెలుసుకోవటం. ఆయనకున్న బాధ ఏంటండి? మనం తెలుసుకోవటం. రెండవ దానికి వెళ్ళిపోదాం. రెండవది లోకాసు వార్త 23వ అధ్యాయము 2వ వచనం. తొందరగా 7 నేరాపణలు, యేసు ప్రభు వారు శిలువ మీద పొందినటువంటి 7 నేరాపణలు. సంటిగా చదవాలి, నాకు చెమిడి. 2వ అధ్యాయం అమ్మ, లోకాసు వార్త 23:2. ఈ మాటని 2 మాటలుగా చేసుకుందాం. ఆయన ఏం చేస్తున్నాడంట? యూదుల్ని ఏం చేస్తున్నాడంట? తిరగబడేటట్టు చేస్తున్నాడంట, రేపుతున్నాడంట, వాళ్ళని గొడవలు రేపుతున్నాడంట. అల్లర్లు లేపడం అంటారు మన వాళ్ళు. అలాగా ఈ ప్రజలందరినీ, యూదులందరూ కూడా ఒక కట్టడిగా ఉన్నారు. యూదా సామ్రాజ్యం అంతా ఒకే విధం ఉన్నది. అందరూ కూడా యూద సామ్రాజ్య రాజుకి లోబడి జీవిస్తున్న వీరిని వీడు మరి తిరుగుబాటు చేయటానికి అనేకమైనటువంటి బోధలు చేస్తున్నాడని వాళ్ళు రేపుతున్నారు. వాళ్ళు చూడండి, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 27:20 ఏం చెప్పారండి? 27:20 తొందరగా చూడాలి ప్రియులారా. ఏమి దేన్ని సంరక్షించడానికండి ఆయన? మళ్ళీ చదవండి మీకు అర్థం కాకపోతే. ప్రేరేపించిర్రి. ఎవరు ప్రేరేపిస్తున్నారు? వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. నేరం ఎవరి మీద పడ్డది? యేసుక్రీస్తు మీద పడ్డది. ఆయన నేను ప్రజలను ప్రేరేపించలేదు, ఆయన వాళ్ళు ప్రేరేపించి. అలాగే మన జీవితంలో మనము కూడా ప్రేరేపింపబడుతున్నాం. మనం పాపాల కోసం, అతిక్రమాల కోసం, దోషాల కోసం, ఈ లోక ఆశల కోసం, దురాశల కోసం ప్రేరేపింపబడుతున్నాం. ఈ నేరాపురులు అన్ని కూడా ఆయన మన కొరకు శిలువ మీద భరించాడు. గమనించాలి ప్రియులారా. ఒక మాట చదువుకుందాం చూడండి. ఒక మాటను అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. నోట్స్ రాసుకునేవారు రాసుకోవచ్చు ఇంటికి వెళ్ళి. అప్పుడు పేతురు సరిపోద్దండి. ప్రేరేపింపబడుతున్నటువంటి సాతానుకు లోనైన మనం, సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనము ప్రేరేపింపబడుతున్నాం. ఆనాడు వారు ప్రేరేపింపబడ్డారు. యేసు ప్రభు మీద నేరము మోపబడ్డది మన ప్రేరితమైనటువంటి మనస్సు ద్వారా. ఆయన్ని ప్రేరేపిస్తున్నామని ఆయన్ని ఎక్కువగా ఆయన మీద నేరాపణ చేశారు. అన్యాయపు నేరాపణ, అన్యాయంగా నేరాపణ చేశారు. తెలుసా? మన మీద కూడా వస్తాయి. చేయని కార్యాలు మన మీద వస్తాయి. మనం అనుకోని మన మీదకి వచ్చి పడతాయి. పడినప్పుడు ఏమనుకోవాలి? మనం ఏమనుకోవాలండి? ఏమనుకోవాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడన్నా అన్యాయంగా తీర్పు పొందొచ్చు సాక్షి కలిగి. చదవండి తొందరగా. చదవాలి ప్రియులారా. మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి. ఎవడైనాను
క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ పేరు ఏ నేరము తోటైతే అన్యాయముగా యేసు ప్రభువు తీర్పు పొందాడో అలాగ నువ్వు క్రైస్తవుడైనందుకు నీ మీద కూడా నేరాపణలు వస్తాయి. చదవండి. ఎన్నో మాట చదివామమ్మా. అన్యాయముగా శ్రమ పొందుచు దుఃఖమును సహించగలడా ఈతమగును. ఆయన మీద ఆరోపణ చేసిన నేరాలని ఆయన మీద అనేకమైన తిరుగుబాటు చేస్తున్నాడు, ప్రజలను రేపుతున్నాడు అంటున్నాడు. కనుక తర్వాత మాట తొందరగా చదువు. దేవునికి హితమగును. యేసు ప్రభువుకు ఇచ్చిన దీపము మన కొరకు ఈ రోజుని చెప్తున్న మాట ఏమిటంటే, మనము అన్యాయంగా తీర్పు పొందినప్పుడు మన నిమిత్తము ప్రభువు నేరాపణ పొందాడు. ఇటు ప్రజలను రేపుతున్నాడు. అనేక మత ఏమంటున్నారు ఏంటది, మత మార్పులు చేస్తున్నారు. అనేక మంది మరి మా దేశ సాంప్రదాయాన్ని పోగొడుతున్నారు, మమ్మల్ని ఇలాగ చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు, అనేక నేరాపణలు వస్తున్నాయి. కానీ ఇది మత మార్పుడు కాదు. మనిషి సృష్టించినది మతము, దేవుడు ఏర్పాటు చేసినది మార్గము. మతం అనేది ఈ లోకం వరకే పరిమితము. మార్గం అనేది నిన్ను నిత్యత్వానికి, ఆ పుణ్యలోకానికి చేర్చేది మాత్రమే మార్గము. అనేక ఆరోపణలు నీ మీద చేయొచ్చు. యేసు ప్రభు వాటి కొరకు ముందే అటువంటి ఆరోపణలు అనిపించి నీ కొరకు భరించాడు కలవరి చిరునత. 2-3 దానికి వెళ్ళిపోదాం. ప్రియులారు 23:2లోనే ఇంకో మాట ఉంది అక్కడ. 23:2లోనే ఏం చేస్తున్నాడంటే ఈయన కైసరుకు పన్నియవద్దని వాపసాగిరి. కనుక కైసరుకు పన్ను వద్దన్నాడా అండి? అన్నాడా? చెప్పండి. ఆయన మత్తయి సువార్త 17వ అధ్యాయం 24-27 చూస్తున్నట్లయితే ఒక దగ్గర చదవండి తొందరగా. ఇరవై 22:19 చదవమ్మా. 22:19-21 మత్తయి సువార్త అదే. అప్పుడు ఆయన ఈ రూపంలో వైవ్రాత ఎవరివని వాళ్ళని అడగగా వారు కైసరవని. అందుకు ఆయన అలాగైతే కైసరునకును చెల్లించుమని చెప్పిరే. కనుక ఆయన పన్ను వద్దని అన్నాడా? పన్ను కట్టమన్నాడు. ఆయన నేరాపణ. యేసు ప్రభు వారు మన నిమిత్తం ఎన్ని నేరాలు ఆరోపించాడో, ఎన్ని నేరాలు పొందాడో, ఎన్ని నేరాలు భరించాడో తెలుసుకోవాలి. ఆయన పన్ను కట్టమన్నాడు. కైసరికి ఇమ్మన్నాడు, దేవునికి ఇమ్మన్నాడు. కైసరికేమో పన్నులు కట్టమన్నాడు, నీ హృదయాన్ని ఏమో దేవునికి ఇమ్మన్నాడు. దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? హృదయము కదా. ఈ రోజుని మానవుడు ఏమంటున్నాడంటే, మరి దేవునికి ఇవ్వాల్సిన దాని కొరకు అనేక విషయాలుగా ఆలోచిస్తున్నారు. ఈ రోజుని అనేక నిందలు వేస్తున్నారు. ఆ రోజున యేసుప్రభు మీద కూడా అటేం నిందేస్తే యేసుప్రభు ఆ నిందను కూడా నీ కొరకు నా కొరకు భరించాడు ఆయన. ఇంకొక మాటను చూసుకుందాం. మరి 4వ మాట లోకాసు వార్తలోనే ఉంది. అది కూడాను 32, 23, 32 అదే మాట. లోకాసు వార్త 23:2
ఆ మాట, తానే క్రీస్తును నేనే రాజునని ఆయన చెప్పాడు డైరెక్ట్ గాను? చెప్పండి, చెప్పలేదు. నేను క్లోజ్ చేసేస్తాను, రెఫరెన్స్లు ఎక్కువైపోతున్నాయి, నాకు టైం అయిపోతుంది, మీరు బాధపడతారు కనుక. ఏమని చెప్పినాడు ఆయన? పిలాతు అడిగాడు, నువ్వు రాజు అని చెప్పావంట కదా వీళ్ళకి, వీళ్ళందుకే రాజు అని చెప్పావంట కదా, నువ్వే రాజు అని చెప్పుకున్నావంట కదా, కొందరికి ఇవ్వద్దన్నావంట కదా అని ఈయన మీద నేరం పోకున్నట్టు పిలాతు అడిగినప్పుడు ఏమన్నాడంటే, నువ్వు అన్నట్టే రాజులు, కానీ ఈ లోక సంబంధమైన రాజులు మాత్రము నేను కాను, నేను రాజునే, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కానే కాదు, నా రాజ్యము పర సంబంధమైనది. కనుక ఇక్కడ రాజుగా నేను కాదు కానీ పరలోకపు రాజు నేనని చెప్పడానికి, యేసు ప్రభు చెప్పడానికి ఆయన రాజు అన్న మాటని వక్రీకరించి వీడు రాజునని చెప్పుకుంటున్నాడు అని, వీడిని సిలువ వేయండి అని చెప్పి మరణానికి తగిన శిక్ష ఈయనకి ఉండాలి అని చెప్పి ఆయన నేరము మోపినప్పుడు ఆ యొక్క నేరాపణ కూడా నీ కొరకు నా కొరకు ఏం చేశాడైనా చెప్పండి, భరించాడు. అందుకే పాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఒక సినిమా వచ్చింది, చూసారా ఎవరన్నా? ద పాషన్ ఆఫ్ క్రైస్ట్, బాధ అనుభవించిన బాధలు అన్నమాట. నీ కొరకు చూడండి, ఆ సినిమా మంచిదే, ఇంగ్లీష్లో చాలా మంచి సినిమా అది. యేసు ప్రభు వారి సిలువలో అనుభవించిన ఆ సిలువ త్యాగ జీవితాన్ని మాత్రమే తీశారు, ద పాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. యేసుక్రీస్తు అనుభవించిన బాధలు, నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు అనుభవించిన బాధలు, ఆయన పొందిన నేరాపణలో అవన్నీ కూడా తీయబడ్డాయి అక్కడ. కనుక 7 మాటలు చదువుకుంటున్నా, నీవు నీ కొరకు ఆయన ఎన్ని నేరాపణలు అనిపించాడో అది కూడా ఒకసారి గుర్తు చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకొక మరి తర్వాత మాట నేర్చుకున్నట్లయితే మరి లోకాసు వార్త 23:5 ఒక మాట ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రజలను రేపుతున్నాడు ఉపదేశాల ద్వారా, బోధల ద్వారా. అది కోపం చేసింది. ఏంటి, మా పితరుడైనటువంటి అబ్రహాం కంటే నువ్వు ఉన్నావా? అబ్రహాము నా దినాలు చూడాలని ఆలోచించాడు, చూశాడు, సంతోషించాడు అన్నాడు. అదేంద్రా బాబు, అబ్రహాం ఎప్పుడు వాడు, నువ్వు ఎప్పుడు వాడు? వీళ్ళారా గమనించాలి. ఇవన్నీ భరించాడండి మన కోసం, ఇవన్నీ యేసుప్రభు నీ కోసం నా కోసం భరించినవే. ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహాముకు ముందే నేను ఉన్నాను అన్నాడు. మరి ఆయన లేడా? ఎప్పుడున్నాడు ఆయన? భూదిగంతంలో ఏర్పరచక ముందే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు. ఆయన ఉన్నవాడని తెలిస్తే వీళ్ళని నేరం వేశారు. వీడు ఆయన నిజం చెప్తే నేరం వేశారు. ఈ రోజున సమాజంలో క్రైస్తవులు కూడా నిజం చెప్తే నేరం వేస్తారు. కానీ క్రీస్తుని బట్టి నువ్వేం చేయాలి? భరించుకోవాలి. యేసుక్రీస్తు నీ కొరకు భరించుకున్నాడు, నా కొరకు భరించుకున్నాడు. మనము కూడా క్రీస్తు కొరకు భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. విశ్వాసముంచుట మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమపడుటయు మనకు అనుగ్రహింపబడ్డది. ఆ బాధ్యత మనకున్నది. క్రైస్తవుడైనందుకైతే తప్పకుండా శ్రమలు వస్తాయి. కానీ ఒక గొప్ప నిరీక్షణ కలిగిన జీవితం. యేసు ప్రభుని ఆయన ఏమి విడిచిపెట్టేసావా తండ్రి, నా చేయి విడిచిపెట్టావా అన్నాడంటే విడిచిపెట్టిన సమయం అది. ఆయన పాపేపుడు, పరిశుద్ధుడు పాపి చేయబట్టుకోడు. యేసుప్రభు మీద పాపం మోపబడ్డది. మన నిమిత్తం ఆయన పాపిగా అయిపోయినాడు. పాప శరీరం ఆయన ముట్టుకోడు. ఆయన దేవుడు పరిశుద్ధుడు, చేయి విడిచాడు. ఎవరి నిమిత్తము? మన నిమిత్తము. కనుక మనం గమనించాలి వీళ్ళారా, ఏది చేసినా, ఏ నేరాపణ పొందినా ఎవరి నిమిత్తం పొందాడు? గట్టిగా చెప్పండి అమ్మలారా.
మన నిమిత్తమే ఆయన భరించాడు. ఆయన ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అయ్యాడు. ఆయన భరించాడు మనల్ని. ఆయన భరించుకున్నటువంటి నేరాల్ని అవి మన కొరకే అని మనం గుర్తెరిగినట్లయితే మన జీవితంలో వచ్చినప్పుడు అయ్యో నా కొరకు ముందే ప్రభు అనుభవించాడు కదా, ఆయన భరించాడు కదా, నేను కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలి, మాదిరిగా అడుగు జాడల్లో నడిపోవాలని అంటాడు 2వ పేతురు 21లో. అడుగు జాడలలో నడవాలి, మాదిరిగా ఉంచిపోయాడు ఆయన. ఇక తర్వాత ఆయన ఏమంటారంటే యోహాను సువార్త 30వ అధ్యాయంలో వీడు దుర్మార్గుడు అంటాడు. నాకు టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోతాను, చదవండి తొందరగా. యోహాను సువార్త 18వ అధ్యాయము 30వ వచనం. వీడు దుర్మార్గుడు. ఏమిటండి? ఏం మాట అండి అది? ఏం మాట అండి? దుర్మార్గుడు అంటే ఏంటండి చెప్పాలి. ప్రతి మాటకి అర్థం తెలుసుకోవాలండి. బైబిల్లో అర్థం తెలియకపోతే ఎవరికి వెళ్ళొద్దు మీరు. దుర్మార్గుడు, దుర్మార్గుడు ఎంత విడదీసి చెప్తుంటే ఇంకేం కావాలండి? దుష్టుని యొక్క మార్గంలో నడిచేవాడు. అందుకే అన్నారు వీడు దెయ్యము పట్టినవాడు అన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీడిని దెయ్యము పట్టినవాడు అని ఎగతాళి చేశారు. వీడు దెయ్యం పట్టింది కాబట్టి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అన్నారు వాళ్ళు. కనుక యేసు ప్రభు దుర్మార్గుడు అని అనిపించుకున్నది ఎవరి కొరకు తెలుసా? మనలాంటి దుర్మార్గుల కొరకు. ఎలాంటి దుర్మార్గులు మనం? ఎలాంటి దుర్మార్గులం అండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో ఉన్న దుర్మార్గులం మనమే. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. నరహంతకులయ్యండి, సత్యమందు నిలవని వారు ప్రతి వాళ్ళు నరహంతకులండి. దుర్మార్గులు ఎవరు అంటే ఎవరు? మనమే. దుష్టుని మార్గంలో నడుస్తున్నది, అపవాది ఆలోచనలతో నడుస్తున్నది, అపవాది ఆజ్ఞలతో నడుస్తున్నది మనమే. మన కొరకు ఆయన దుర్మార్గుడనే నేరోపణ అనుభవించాడు. ఆయన మీద మోపబడ్డది. ఆఖరిది ఏమిటి తెలుసా? తానే దేవుని కుమారుడని చెప్పుకొనుచున్నాడు అంటారు. ఆయన మీద చూడండి 19వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్త. రాసుకోండి ప్రియులారా, మీరు ఎక్కడైనా చెప్పొచ్చు ఈ వాక్యాలు. నేను పోతాను, వాక్యం పోకూడదు. అందుకు యూదులు చావవలని తనకు మరణ శిక్ష వేయాలి. ఎందుకు చెప్తున్నాడంటే మనుషుడయ్యండి దేవుని కుమారుడని చెప్తున్నాడు. కనుక ఆయన దేవుని కుమారుడో కాదో మనందరికీ తెలుసు, లోకానికి తెలుసు. కానీ నేరాపణ మాత్రం ఆయన మీద వేయబడ్డాది. కనుక ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. చూడండి 1వ అధ్యాయం యోహాను సువార్త 34లో. తొందరగా ఒక్క మాటే చూసి ముగించేసి మన సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. చదవమ్మా. నేను దేవుని కుమారుడని తెలుసుకున్నాను అంటే వీళ్ళేమంటారు? దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు నేరపండి. ఆయన దేవుని కుమారుడు అయ్యండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమైనదండి? 7 నుంచి చదవండి. 2:7 నుంచి చదవండి. పుట్టి ఆయన ఎవరండి? దేవుని కుమారుడయ్యుండి మనుషుల పోలికగా పుట్టి ధరించుకుని నిత్యుడుగా చేసుకున్నాడు గనక, ఆయన తగ్గించుకున్నాడు గనక వీడు మనుషుడు అంటున్నారు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడయ్యండి నీలాంటి నాలాంటి శరీరాన్ని ధరించుకున్నందుకు వాళ్ళు అంటున్నారు కదండి. ఫిలిప్పీ పత్రికలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరములో
ఉన్నది. అది ఎరగని భ్రష్టులు ఆ రోజున ఆ పరిచయులు శాస్త్రులు వారు. ఈ రోజున క్రైస్తవులు కూడా అటువంటి వారు అయిపోయినారు. ఆయన దేవత్వ స్థితిని ఎరగకపోయారు. ఆయన దేవుడు కుమారుడైనటువంటి గొప్ప శక్తిని ఎరగపోయారు. ఇందాక అయ్యగారు చదివించారు, సిలువను వెర్రితనముగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొంతమంది ఏం చేస్తున్నారంట, సిలువ ఏమైంది, వెర్రితనముగా అయిపోయింది. యేసుక్రీస్తు కూడా వెర్రైపోయింది ఈ లోకానికి. ఆ దేవుని కుమారుడైన కూడా ఈ లోకము చాలా వెర్రిగా మాట్లాడుతుంది ఆయన గురించి. ప్రియులారా, ఎవరి నిమిత్తం ఇవన్నీ భరించాడు ఆయన? ఎవరి నిమిత్తము? మన నిమిత్తమే భరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు పొందిన 7 నేరాలు కూడా, 7 నేరారోపణలు కూడా నీ నిమిత్తము నా నిమిత్తమే. ఈ రోజు నుంచి ప్రభువా ఇవన్నీ నేను పొందాలయ్యా కదా, నేను అనుభవించవలసినటువంటి నేరాలు నీవు నా కొరకు నీ మీద భరించుకొని ఆ కల్వరి సిలువలో ఉండి కూడా 7 మాటలు, 7 గొప్ప అమృతముతో కూడిన మాటలు, అమూల్యమైన మాటలు నీ కొరకు నా కొరకు ఇచ్చాడాయన. ఆఖరి మాట, 7వ మాటను జ్ఞాపకం చేసుకుందాం మనం. ఏమిటంటే అది 23:46. తొందరగా చెప్పేస్తాను, నేను వివరించలేను, దయచేసి ఏమనుకోవద్దు. అయిపోయింది టైం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రాణము విడిచాను. ఎవరైనా సరే దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రతి వాడు కూడా ఆత్మను ఎవరికి అప్పచెప్పాలి? తండ్రికి అప్పచెప్పాలి. ఎందుకు అప్పచెప్పాలండి అంటే అక్కడి నుంచే వచ్చింది కనుక. మనం వచ్చింది ఎక్కడి నుంచి? మళ్ళీ అక్కడికే మనం వెళ్ళాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది అని ఉన్నది ప్రకటన గ్రంథంలో. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. మొన్నైనది వెనకటి వేళే మొన్న అయిపోతుంది. ఆత్మ దేవుని వద్ద తెలుసుకోవాలి. ఇది నీవు చనిపోయినప్పుడు నీ ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళ్ళి అది మరణానిక నిత్య జీవానిక తీర్పులోనికి వెళ్తుందండి. తీర్పులోనికి వెళ్తుంది. ఆ మాట చెప్పటానికి ఆయన ప్రతి వాడు కూడా ఈ లోకములో వచ్చిన వాడు, ఏ తండ్రి అయితే ఈ లోకములో నిన్ను కలగజేశాడో ఆ తండ్రి దగ్గరికి నువ్వు చేరవలసిన అవసరత ఉన్నది. ప్రతి వాడు కూడా కాదంటే ఇందాక జాన్ విక్టర్ గారు చెప్పారు, అయ్యగారు కూడా చెప్తున్నారు, పరదైస్ అనేది ఒకటి ఉంది, దాని రెస్ట్ హౌస్ అంటారు. విశ్రాంతి పొందు స్థలము. నీతిమంతులు కూడా అక్కడే విశ్రాంతి పొందుతారు. నీతిమంతులు కూడా అక్కడే విశ్రాంతి. 57:1-2 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 51:1-2 తొందరగా చదవాలి. 57:2 కాదు ప్రియులారా, 2 అన్నానా, క్షమించండి, 7. నీతిమంతులు నశించే చూచి ఎవరినో మనసును పెట్టారు, కొనుపోబడుచున్నారు అంటే చనిపోతున్నారు. వాళ్ళు కీడు చూడకోకుండా కొనిపోతున్నారు. తోసదు. వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తున్నారమ్మా? విశ్రాంతిలో. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం పని చేస్తున్నారు అక్కడ? చదవండి, అక్కడే ఉంది. సూటిగా ఉన్న మార్గము, నిదానమైన మార్గం. వంకర మార్గాల్లో మనం జీవిస్తున్నాం. వాళ్ళు సూటి అయిన మార్గంలో ప్రవేశించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ పడకల విశ్రాంతి, రెస్ట్ హౌస్. పరదైస్ ఏమిటండి? రెస్ట్ హౌస్. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు. అలాగే స్టీఫెన్ కూడా చనిపోయాడు. 7వ అధ్యాయం 57-60 ఏమని ఉన్నదంటే, తండ్రి యేసు ప్రభువా, ఆయన ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాము. మనము కూడా మన ఆత్మల్ని యేసు ప్రభు ద్వారానే అప్పగించాలి తండ్రికి. తండ్రికి అప్పగించాలంటే ఎవరు మనకు ఉత్తరవాది? ఉత్తరవాది అంటే మధ్యవర్తి. పోని ఎవరు మధ్యవర్తి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా తీసుకోండి నిన్ను, ఎక్కడి నుంచి వచ్చావు రా అంటాడు. ఎవరు తీసుకెళ్ళాలి? మనకి ఉత్తరవాది ఆయనే నిలబడతాడు. అవును, నేను ఈమెను రక్షించాను, ఈయన రక్షించాను, నేనే ఈయనకి రక్షణ ఇచ్చాను. ఆయన ద్వారా మాత్రమే. దొంగ క్షమించబడ్డాడు. ఏమన్నాడు యేసు ప్రభు? వెళ్ళిపోరా నువ్వు, వెళ్ళిపో, పరదేశికి వెళ్ళిపో అన్నాడా? ఏమన్నాడండి?
ఏమన్నాడు చెప్పండి తొందరగా, నాతో కూడా నీవు అక్కడికి వెళ్ళాలన్నా ఏదో ప్రయాణమైనా యేసుక్రీస్తు ద్వారానే. నీ శిక్ష వచ్చినా నీకు ఏదొచ్చినా యేసుక్రీస్తు లేకుండా ఈ భూమి మీద ఏది లేదు. కలిగి ఉన్నది ఏదీను ఆయన లేకుండా కలగలేదు. నీకు ఆశీర్వాదమా శాపమా ఏదైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే యేసు ప్రభు వారు అది చెప్పడానికే ఈ మాటను, తండ్రి నా ఆత్మను నేను ఇక్కడ భూమి మీద ఏం చేశాడు ఆయన, ఇందాక ఆయన చెప్పాడు, అవినాష్ చెప్పాడు మాట 17:3 యోహాను సువార్త 17:3 ఏమన్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను భూమి మీద మహింపరుస్తున్నాను. యేసుప్రభు వారు అక్కడే కిందకు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా, తండ్రి నువ్విచ్చిన మహిమను నేను వీళ్ళకే ఇస్తున్నాను. మనము కూడా మహిమ లోకానికి అర్హత చేయటానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనము కూడా ఒకసారి గుర్తెట్టుకున్నట్లయితే మన ఆత్మలను కూడా ప్రభు ద్వారా తండ్రికి ఒక రోజున అప్పగించవలసిన విషయాన్ని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేయలేదు కానీ ఒక్క మాట చదివించి ముగించేద్దాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 అనేక సంవత్సరాలు యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి దయచేసి. 4:19 ఇక్కడ చదివి దీన్ని వివరించుకుని ముగించేసుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు ఏంటంటే, దేవుని చిత్త ప్రకారం బాధపడటం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారం సుఖించాలి, సంతోషించాలి, ఆనందించాలని దేవుళ్ళకి వచ్చామా, మనం బాధపడటానికి వచ్చామా? చెప్పాలి. మీరు అందరూ క్రైస్తవులేగా. ఎవరైనా క్రైస్తవులు కానోళ్ళు ఉన్నారా? క్రైస్తవులకి ఉన్న ధన్యత ఏంటో తెలుసా? అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 చదవండి. ఇది పక్కన పెట్టి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన వాడు సిగ్గుపడకూడదు అంటే వెనకం చేయొద్దురా అని అర్థం. బాధలని క్రీస్తుకు వచ్చినాయి, క్రీస్తు పక్షులున్న నీకు కూడా క్రీస్తు నిమిత్తం బాధలు వస్తాయి. ఇది సత్యవాక్యం. ఒకడు ఇంకోటి చెప్పొచ్చు, టచ్ గిచ్చో అనొచ్చు. టచ్లు గిచ్చులు హ్యాండ్ కచ్చిపులు లేవు ఇక్కడ. యేసుప్రభు ఒకటే అంటున్నాడు, నువ్వు నీతిగా యథార్థంగా బతుకు, యేసుక్రీస్తు నీకు తోడుగా ఉంటాడు, ఉత్తరవాదిగా ఉంటాడు, నీ శ్రమల్లో తోడుగా ఉంటాడు. ఆయన నీకు సదాకాలము నీతో ఉంటానన్నాడు. సదాకాలం అంటే ఏంటండి? శాశ్వత కాలం, బ్రతుకున్నంత కాలం నీతో ఉంటాడు. నువ్వు నాలోనికి రక్షణ పొంది ఒక క్రైస్తవుడిగా తీర్చబడ్డావంటే నీ జీవితాంతం నాతో ఉంటాను. నేనే తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను. అందుకే 4 ఏమంటున్నాడు, బాధను అనుభవించిన ఎడల సమ్మకమైన సృష్టికర్తకు ఎవరికి అప్పగించాలంటే తండ్రికి అప్పగించాలని చాలా మంది అనుకుంటున్నారు. మన ఆత్మలను ఎవరికి అప్పగించాలండి? చెప్పాలి, మీరు చెప్పాలి. సృష్టికర్త ఎవరో ఇది తెలుసుకోవాలి. మర్మాలు ఎవరికి అప్పు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభుకే మనం అర్హతం. ఆయన ఆత్మనైతే తండ్రికి అప్పు చెప్పాడు. ఆయన మన ఆత్మలు ఎవరికి అప్పు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభుకి. అందే ఫిలిప్ స్టెఫెన్ అన్నాడు, చదవండి 7వ అధ్యాయం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 59 చూడండి ఒక మాట. 59 చదవండి. యేసు ప్రభువా ఎవరికి కోసం పలకాలి? ఇప్పుడు మన ఆత్మలో సృష్టికర్త ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కలిగి ఉన్న దేవుని అది లేకుండా కలగలేదు. ఆయన దేవుని యొక్క నోటి మాటగా ఇది కలుగుగా కంటే సమస్తము కలిగింది, ఇది చేయిగా కంటే లోకంలో ప్రతిదీ చేయబడ్డది. మనము కూడా ఆయన ద్వారా చేయబడిన వాళ్ళమే. ఆయన ద్వారా చేయబడిన శరీరములో జీవిస్తున్న మనము కూడా చనిపోతే మన ఆత్మలను ఎవరికి అప్పచెప్పాలంటే యేసు ప్రభువుకి అప్పచెప్పాలి. ఆయనకు అప్పచెప్తున్నావా ప్రియ సహోదరుడి? అదే మాటను చెప్పటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు పెద్ద కేకేసి, తండ్రి
నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను. ఈ భూలోకంలోకి నన్ను పంపినావు, నేను కల్వరి శిలువలో వీళ్ళ కొరకు బలి అయి రక్తాన్ని కార్చి నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాను. ఎంతమంది అయితే నా రక్తాన్ని అంగీకరించి నేను రక్షకుడని విమోచకుడని నా రక్తం ద్వారా ఎంతమంది కడగబడి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా తీర్చబడతారో, సత్క్రియలను అనుసరించి నడుస్తారో వారందరూ కూడా నా ద్వారా ఆత్మలను మీకు అప్పగిస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, ప్రతి వాడు కూడా తన ఆత్మలను క్రీస్తు ద్వారా దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇట్టి ధన్యత మనం ఈ దినాన్ని 7 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 7 మాటలు మన జీవితంలో ఒక అమూల్యమైన మాటలుగా నీవు నీ హృదయంలో ప్రతి వారు కూడా 7 మాటలు, నేను ఒకటే మాట అట్టుకున్నానండి, ఈ మాట అట్టుకుని ఎలాడతాను ఇటు అటు అని అనుకున్నట్లయితే పొరపాటండి. 7 మాటలు నీ జీవితానికి ఒక అమూల్యమైనటువంటి మాటలు. అది ధ్యానం చేయి, నువ్వు దాన్ని స్మరించుకో, నీ జీవితం బాగుపడుతుంది. నీ ఆత్మను కూడా మరి యేసుక్రీస్తుకు అప్పచెప్తావు నువ్వు. అది ఆయన తండ్రి వద్దకు నిన్ను చేరుస్తాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎందుకు అన్నాడు తెలుసా? నేనుండు చోట, చెప్పండి, మీరు అన్ని గుర్తే, మీకు అందరికీ బైబిల్ చదివిన వాళ్ళే మీరు అందరన్నా. నేనుండు చోట మీరును ఉండులాగనా. మన ఆత్మను ఎక్కడ ఉంచుతాడు? ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు పరదేశంలో వెళ్తాంలే. ఇప్పుడైతే రెస్ట్ హౌస్లో అయితే హాయిగా ఉంటాం, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏముండదు. తర్వాత ఆయన మళ్ళీ 2వ రాకడలో వచ్చినప్పుడు ఆత్మను తీసుకొచ్చి ఏ మట్టి శరీరంతో మనం చేశాడో ఆ మట్టి నుండి, అది ఆ సబ్జెక్ట్ మొన్న చెప్దాం అనుకున్నాను, సమయంలో చెప్పలేదు, ఈసారి చెప్తాను. ఎలా మట్టిలో కుళ్ళిపోయినాం కదా, చివుకుపోయినాం కదా, ఆ మట్టి నుండి ఎలా తీస్తాడు ఆయన? మళ్ళీ ఆ శరీరం ఎలాగొస్తుంది అది మనం నేర్చుకుందాం. కనుక ఆ శరీరాలు, ఏ శరీరం అయితే భూమిలో పాతి పెట్టావో ఆ శరీరంలోనికి నువ్వు వచ్చి, అది ఇంతకు ముందు ఉన్నది క్షయమైన శరీరము, ఇప్పుడు కాబోతున్నది అక్షయమైనటువంటి శరీరము. అది క్షయము గాని శరీరముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ ద్వారా నిన్ను నన్ను మారుస్తాడు. మన ఆత్మలను ఆయనకు మనము అప్పగిస్తాం. అట్టి ధన్యతలో ఆ 7 మాటలు మరి అటు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పకుండా నీవు నేను యేసు ప్రభుకు మన ఆత్మలను అప్పగిస్తాం. ఆయన తండ్రి వద్దకు మనం చేస్తాడు. ఆయన కుడి పార్శ్వమున ఏ స్థానం ఉన్నదో నీకు నాకు కూడా అటువంటి స్థానాన్ని యేసు ప్రభు వారు నీకు నాకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకొరకే మరి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఆ యొక్క తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్పుకున్నాననే మాటను. ఇటు ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.